నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. షూఆల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ తో మంత్రి లోకేష్ భేటీ. ఏపీలో పాదరక్షల తయారీ యూనిట్ ప్రారంభించాలని విజ్ఞప్తి. నెల్లూరులో పర్యటించిన మంత్రి నారాయణ పాఠశాలలో అభివృద్ధి పనుల పరిశీలన, వైసీపీ నేతలకు హితవు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పలు పాఠశాలలు, రేషన్ షాపుల తనిఖీ. అన్నమయ్య జిల్లాలో గజరాజుల విధ్వంసం, పంట పొలాలను తొక్కేసి నాశనం చేసిన వైనం, ఆందోళనలో రైతులు. తిరుమల శ్రీవారిని దర్శించిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు. చైర్మన్, ఈవోలకి ప్రత్యేక ధన్యవాదాలు. దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత ఫుట్వేర్ సంస్థ షూఆల్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ లీ చియాంగ్ గెన్తో ఏపీ మంత్రి నారా లోకేష్ సీఎంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగంగా ప్రారంభించాలని సీఈఓకి విజ్ఞప్తి చేశారు మంత్రి లోకేష్. దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత ఫుట్వేర్ సంస్థ షూఆల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ లీ చియాంగ్ గెన్తో ఏపీ మంత్రి నారా లోకేష్ సీఎల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ షూఆల్స్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ మేరకు ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగంగా ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3000 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఏపీని రిటైల్, డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని కోరారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. అభివృద్ధి, విద్యా ప్రమాణాలపై ఆయన ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని స్కూల్స్ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ. రాజకీయ లబ్ధి కోసం, ఉనికి కోసం ఆరోపణలు చేస్తే చెడ్డవారిగా మిగిలిపోతారని వైసీపీ నేతలకు మంత్రి నారాయణ హితవు పలికారు. నెల్లూరు నగరం ఏసీ నగర్లో మంత్రి పర్యటించారు. డివిజన్లోని మల్లెల సంజీవయ్య హైస్కూల్తో పాటు మున్సిపల్ ప్రైమరీ స్కూల్ను ఆయన పరిశీలించారు. స్కూల్లో జరుగుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై నారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ అభివృద్ధి, విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పరిశుభ్రతతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. యువనేత లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరులో స్కూల్స్ ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. వైసీపీ మూసేసిన వీఆర్సీని పునఃప్రారంభించామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అంత అద్భుతంగా సిద్ధమవుతుందని నేను కూడా ఊహించలేదని, వీఆర్సీని తలదన్నేలా మరో 15 స్కూల్స్ ని ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డీఈఓ బాలాజీరావు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంటే ఇక్కడ కేవలం క్లాస్ రూమ్లే కాదు, దాదాపు 18 ఎక్స్ట్రా రూమ్లు వస్తున్నాయి. ఈ యొక్క స్కూల్స్ విఆర్ఐ స్కూల్ కానీ, డిఎస్ఆర్ కానీ, లేదా ఆర్ఎస్ఆర్ స్కూల్ కానీ, ఏదైతే డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ బోర్డ్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా మన గుంటబడి అంటారు యాక్చువల్ మోడల్ స్కూల్ అది కావచ్చు, వీటన్నిటిలో ప్రతి దగ్గర 36 రూములు తగ్గకుండా డిజైన్ చేసాం. 36 రూమ్స్. ప్రతి దగ్గర అంగన్వాడీ నర్సరీ PP1, PP2 ఉండేటట్టుగా, 1 to 5 ఉండేటట్టుగా, 6th క్లాస్ టు 10th క్లాస్, ఫ్యూచర్లో 11th and 12th కూడా ఉండేటట్టుగా క్లాస్ రూములు, ప్లస్ వాళ్ళకు కావాల్సిన యాక్టివిటీ రూమ్స్, కంప్యూటర్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, టింకరింగ్ రూమ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, లైబ్రరీ, సిక్ రూమ్, స్టాఫ్ రూమ్స్, అదేవిధంగా మ్యూజిక్ రూమ్, అదేవిధంగా పిల్లలు అదర్ యాక్టివిటీ రూమ్స్, ఇవన్నీ రూములు దాదాపు 18 వచ్చేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏదైతే విఆర్ఐ స్కూల్ డెవలప్ చేసే అదే ప్యాటర్న్లో దానికి యాక్చువల్గా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. వీలైనంత వరకు జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూల్ వచ్చేటట్టుగా దాదాపు 1000 మంది విద్యార్థులు చదవటానికి మంచి ఫెసిలిటీస్ చేస్తున్నాం. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ ఇలా చేస్తుంటే విఆర్ఐ స్కూల్ బ్రహ్మాండంగా చేస్తే దాన్ని కూడా వచ్చేసి కామెంట్ చేశారు. అంటే ప్రతిపక్షాలు లేకపోయినా ఎవరైతే అక్కడ ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ ఉన్నా ఎవరైనా ఉన్నా
అధికారంలో లేని వాళ్ళు వచ్చి చూడొచ్చు. కానీ బాగుండేదాన్ని కూడా కామెంట్ చేస్తే ప్రజలు సహించరు. విఆర్ హై స్కూల్ లాంటి హై స్కూల్ 1000 మంది కావాలంటే 1000 మంది కెపాసిటీ ఉంటే 2000 అడ్మిషన్లు వచ్చినాయి. ప్రజలు అమాయకుల. గత ప్రభుత్వం 0 స్కూల్ లేదు. లేని స్కూల్కి వచ్చినాయంటే అక్కడ బాగా చేయబట్టే దాన్ని కూడా వచ్చి కామెంట్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబూజీ ప్రసిద్ధుడని కీర్తించారు మాజీ మంత్రి అనిల్. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులతో పాటు మాజీ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త బాబు జగజ్జీవన్ రామ్ అన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన బాబు జగజ్జీవన్ రామ్ బాబూజీగా ప్రసిద్ధుడని, భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారన్నారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర వహించారన్నారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. అనంతసాగరం, మరిపాడు మండలాల్లోని పలు పాఠశాలలు, రేషన్ షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులను పరిశీలించారు. ఆహార నాణ్యతలో ఎలాంటి నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని హెచ్చరించారు చైర్మన్. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ వీరప్రతాప్ రెడ్డి పాఠశాలలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ ఎస్టీ గురుకుల పాఠశాల, అంగన్వాడీ కేంద్రం 1, జెడ్పీ హైస్కూళ్లను తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులను పరిశీలించారు. ఆహార నాణ్యతలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని పేర్కొంటూ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి మర్రిపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ రేషన్ షాప్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ షాప్లో లబ్ధిదారులకు బియ్యం, ఇతర సరుకులు సక్రమంగా అందుతున్నాయా, కొలతలలో తేడా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, వంటగదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ప్రధానోపాధ్యాయురాలు పద్మలతకు సూచించారు. బాలుర, బాలికల హాస్టళ్ల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. గుడ్లు, చికెన్తో పాటు వారానికి నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులను చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల శాఖ అధికారులు, వార్డెన్లు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 200కి పైగా వీపీఆర్ అమృతధార ప్లాంట్లు ప్రారంభించి ప్రజలకి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో వీపీఆర్ అమృతధార నూతన వాటర్ ప్లాంట్ ని ఆమె ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకి పెద్దపీట వేయాలని ఆలయ అధికారుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వీపీఆర్ ఫౌండేషన్ సహకారంతో వీపీఆర్ అమృతధార నూతన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కూటమి నాయకులతో కలిసి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయంలో నిన్న అంకురార్పణ కార్యక్రమం నిర్వహించగా నేటి నుంచి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయని తెలిపారు. స్థానిక చైర్మన్, వార్డు సభ్యులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి, గ్రామ ప్రజల విన్నపం మేరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ తరఫున త్రాగునీటి ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 200కు పైగా త్రాగునీటి ప్లాంట్లు ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్నామని అన్నారు. అలాగే కోవూరు నియోజకవర్గంలోనే 30కి పైగా త్రాగునీటి ప్లాంట్లు సేవలందిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వెయ్యాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి, ట్రస్టు బోర్డు చైర్మన్, సభ్యులు, స్థానిక నాయకుల సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఇప్పుడే నిన్న అంకురార్పణ జరగడం జరిగింది. ఈ రోజు నుంచి కొడిముద్ద మొదలవుతుంది బ్రహ్మోత్సవాలు. రాబోయే 10 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి భక్తుల కోసం ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఉన్న చైర్మన్, మెంబర్స్, అలాగే ఈఓ గారు, గ్రామ ప్రజలు అందరూ కోరడం జరిగింది. ఈరోజు ఆ వాటర్ ప్లాంట్ విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేపించారు. దాన్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ వాటర్ ప్లాంట్ తోటి సుమారు 200 చిల్లర వాటర్ ప్లాంట్లు ఆల్రెడీ జిల్లాలో మొత్తం రన్ అవుతున్నాయి. ఈరోజు ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ వాటర్ ప్లాంట్ పెట్టించడం నిజంగా మా ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మన కోవూరులో సుమారు 30 పైన వాటర్ ప్లాంట్లు రన్ చేస్తున్నాం. అది ఈ రోజు నుంచి కాదు, 2016 నుంచి ఈ వాటర్ ప్లాంట్లన్నీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ మనం రన్ చేస్తూ ఇప్పటి వరకు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ వాటర్ ప్లాంట్స్ అవసరమో అక్కడ ఫౌండేషన్ తరఫున మేము ఇస్తూ ఉన్నాం. ఇదొక్కటే కాకుండా మీకు అందరికీ తెలుసు, మొన్నే విడవలూరు మండలంలో మన విపిఆర్ నేత్ర వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి కంటి చూపుని పరీక్షించి మా నాయకులందరూ చాలా మంది ఇక్కడ అద్దాలు చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు వేరే ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో అక్కడంతా చేస్తే 50% వస్తే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అసలు కళ్ళే చూపించుకున్నట్లేరు. 67%, 70% వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఎక్కువ మందికి కంటి వైద్యం అవసరము అని చెప్పి మన డాక్టర్ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ ఇప్పుడు పడుగుపాడులు కోవూరులో ఉంది, పోతిరెడ్డిపాలెంలో జరుగుతుంది. ఈ యొక్క విపిఆర్ నేత్ర అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అది ఫౌండేషన్లో దీన్ని ఇంత అద్భుతంగా మన ప్రజలకి సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లకు కానీ అలాగే ఈ వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ మా ఫౌండేషన్కే ఒక అద్భుతమైన దీన్ని తీసుకొచ్చిన అంటే గుర్తింపుని తీసుకొచ్చిన శంకర్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఫౌండేషన్ తరఫున ఇంకా ఏదైతే మేము చెప్పామో దీనికి ముందే సేవ చేస్తూ ప్రజల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా మరి రాజకీయాల్లోకి వచ్చిన అదే సేవని కొనసాగిస్తున్నామని చెప్పేదానికి ఇది నిదర్శనం అని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటూ, నెల్లూరు రూరల్ పరిధిలోని 30వ డివిజన్లో వాటర్ ట్యాంకు పనులకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని గిరిధర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 30వ డివిజన్ అభివృద్ధికి 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ కొత్తూరు రాజు స్వగృహ సుమవల్లి టౌన్షిప్ నందు 2 కోట్ల 80 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్, పంపులు, మోటార్లు, వాటర్ ట్యాంకు పనులకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో 851 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్నాటి మస్తాన్ నాయుడు, 30వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు అత్తివరపు యానాదయ్య, టీడీపీ నాయకులు బత్తల కృష్ణ, జమీర్, ఓబుల్ రాజు, కూకటి వేణు, విఘ్నేశ్వరరావు, సురేష్, అఫీస్, అహ్మద్, ఖాదర్ బాషా, రాకేష్, రాజేష్, శ్రీధర్ రెడ్డి, జిలానీ, విక్రమ్, మురళీనాయుడు, శివ, అబిదా సుల్తానా, నాగమణి, ప్రభావతి, వెంకటలక్ష్మి, జనసేన నాయకులు కరీం, బీజేపీ నాయకులు సుబ్బారావు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో 30వ డివిజన్లో ఉన్న రాజీవ్ సంబంధించి టౌన్షిప్. ఈ టౌన్షిప్ గతంలో కొంత పనులు జరిగినాయి. మొత్తం
31 ఎకరాల్లో ఈ టౌన్షిప్ ఉంది. ఈ టౌన్షిప్ ఉద్దేశం దాన్ని ఇల్లు కట్టి దాన్ని ఇళ్ళన్నీ కూడా సేల్ చేసి వారికి కావాల్సిన మౌలిక వస్తువులన్నీ కూడా స్టార్ట్ చేశారు. అయితే కొంతమేరకు ఒక 28 కోట్ల మేరకు కొన్ని పనులు జరిగినాయి. ఇటీవల కాలంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు కానీ లేకుంటే స్థానిక వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్కి కాంపౌండ్ వాల్ ప్రాబ్లం, ఈ 2 సమస్యలు స్థానికంగా ఉండే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి పెట్రోలింగ్ పోలీస్ సంబంధించి, మిగతా రాజీవ్ స్వగృహాల్లో చేయాల్సిన కొన్ని పనులు కూడా ఉన్నాయని చెప్పారు. అవన్నీ కూడా అధికారులకు సూచించాం. ఏమేం బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని దాని మీద ఎస్టిమేషన్ వేసి వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి శక్తి మేరకు అవి కూడా ప్రయత్నిస్తామని కూడా మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తూ, కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు కలెక్టర్ హిమాంశు శుక్లా. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకి పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కార వేదికకు అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని ఆమె సిబ్బందిని హెచ్చరించారు. బాధితులెవరూ అధైర్యపడొద్దని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్ట ప్రకారం విచారణ చేపట్టి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల హామీ ఇచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఏఎస్పీలు సౌజన్య, దీక్షలు పోలీస్ అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 39 వినతులు స్వీకరించామని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన పాల్గొని అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కి వినతులు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు కమిషనర్ నందన్. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కమిషనర్ వైవో నందన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, పలువురు అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కమిషనర్ అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన సమయంలోపు సమస్యలకు పరిష్కారం అందించి తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా టిట్కో హౌసింగ్ 17, టౌన్ ప్లానింగ్ 7, రెవెన్యూ 3, ఇంజనీరింగ్ 6, ఆప్కాస్ 1, అకౌంట్ సెక్షన్ 3, పబ్లిక్ హెల్త్ 2 మొత్తం 39 వినతులను స్వీకరించినట్లు కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఈజీ శేషగిరిరావు, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ నరసింహారావు, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పొలాల్లోని టెంకాయ చెట్లు, వరి పంట, నేరేడు చెట్లను గజరాజులు ధ్వంసం చేశాయి. పొలాల్లోకి నీటిని సరఫరా చేసే పైప్ లైన్ సైతం తొక్కేయడంతో అవన్నీ విరిగిపోయాయి. దీంతో రైతులు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని కాలువ పంచాయతీలో చోటు చేసుకుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. కేవీపల్లి మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. గుంపుగా వచ్చిన ఏనుగుల గుంపు పంట పొలంపై దాడి చేశాయి. గురకంపల్లిలోని వెంకట రమణయ్య అనే రైతు పొలంలో చొరబడి వరి పంటను తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పొలంలో ఉన్న బొప్పాయి, టెంకాయ చెట్లను నేలకూల్చాయి. పొలాలకు ఏర్పాటు చేసిన బోర్లు ధ్వంసం చేశాయి. నీటి సరఫరా కోసం వేసిన పైపులను తొక్కేయడంతో విరిగిపోయాయి. దీంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఏనుగుల సంచారంతో రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. జరిగిన నష్టంపై ప్రభుత్వం తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతు వెంకటరమణ కోరుతున్నాడు. మాకు వచ్చేసి ఈ పొలము, ఈ టెంకాయ చెట్లు ఇవంతా ఏనుగులు 20 ఏనుగుల దాకా గుంపు వచ్చింది. నైటే ఈ పొలము, టెంకాయ చెట్లు అంతా నాశనం చేసేసినాయి. మొత్తం దగ్గర 5 లక్షలు 6 లక్షలు నష్టమైంది. దయవుంచి మా ముందు దయవుంచి మా పేద రైతులకి మీరే సాయం చేయాలని కోరుతున్నాం. టెంకాయ చెట్లు, మడి, టింకర్ పైపులు, బోర్లు, వైర్లు అంతా ధ్వంసం చేసినాయి. ఒకటి కాదు సార్, దగ్గర 20 దాకా వచ్చినాయి ఏనుగులు. మొత్తం పంట నష్టం చేసినాయి. దయవుంచి గవర్నమెంట్ మాకు ఈ పేదవాళ్ళకి చూసి, రైతులు చూసి కొద్దిగా సాయం మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాము. చాలా నష్టమైంది. 5-6 లక్షల పైన అయింది. నష్టం చాలా అయింది సార్. టెంకాయ చెట్లు, మడి, బోరు, పైపులు అన్నీ ధ్వంసం చేసినాయి సార్. పరం చెట్లు, మామిడి చెట్లు అన్నీ ధ్వంసం చేసినాయి. మీరే దయవుంచి మా ముందు దయవుంచి సాయం చేయాలని కోరుకుంటున్నాం. మొబైల్ ఛార్జర్ పేలి భారీగా ఆస్తి నష్టం కలిగిన సంఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టులో చోటు చేసుకుంది. ఇంట్లోని నగదు, ఎలక్ట్రికల్ సామాగ్రితో పాటు ప్లంబింగ్ సామాన్లు కూడా మంటల్లో కాలిపోయి బూడిదైపోయాయి. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు తమను ఆదుకోవాలని మాజీ సర్పంచ్ లేటు సుబ్రహ్మణ్యం శెట్టి వేడుకున్నారు. చిత్తూరు జిల్లా పూతలతట్టు నియోజకవర్గంలోని తవనంపల్లి మండలం ఎగువ తడకర ఈ వెంకటాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున మొబైల్ ఛార్జర్ పేలడంతో ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దివంగత సుబ్రహ్మణ్యం శెట్టి ఇంట్లో ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెడ్రూమ్ లో మొబైల్ ఛార్జర్ పేలడంతో మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న 90,000 నగదు, పట్టు వస్త్రాలు, వీధి లైట్లు, 2 టెలివిజన్లు, పై అంతస్తులో ఉన్న ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సామాగ్రి సహా సుమారు 2,50,000 విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటలను వెంటనే గుర్తించలేకపోయారు. స్థానికులు పొగలు గమనించి ఇంటి తాళాలు పగలగొట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, అధికారులు తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న రెవెన్యూ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మాకున్నటువంటి ఈరోజు ఉదయాన 5 గంటలకి ఛార్జర్ అనేది బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మొత్తము కాలిపోయింది. బెడ్రూమ్లో ఉండేటువంటి ఐటెంలు, ಮತ್ತು మళ్ళీ ఇక్కడ హాల్లో ఉండే ఐటెంలు కానీ మాకు విలువైన వస్తువులు అనేటువంటి మేము ఇంటి రెనోవేషన్ కోసం చేసుకోవాలనేటువంటి ఎలక్ట్రిక్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్స్ ఇవంతా మొత్తం కాలిపోయింది. అదేవిధంగా మేము కొనుక్కునే విధంగా బెడ్ దగ్గర అమౌంట్, చీటీ ఎత్తిన అమౌంట్ 90,000 అమౌంట్ ఉంది. సో అమౌంట్ అనేది ఫుల్ దాన్ని ఏం చూద్దామని కూడా లేదు. టోటల్గా మాకు ఒక దాదాపు 2.5 లక్షల వరకు మాకు ఆస్తి నష్టము, మధ్య లిక్విడేట్ క్యాష్ మొత్తం కలిపి 2.5 లక్షల వరకు మాకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మేము పై అధికారులకి, విఆర్ఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారితో ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిబంధిస్తూ మీకు జరిగినటువంటి అన్యాయానికి, మీకు జరిగినటువంటి నష్టాన్ని మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మాకు ప్రభుత్వం నుండి సహకారం కావాలనేసి మాకు ఉన్నటువంటి నిత్యావసరాలు కూడా కాలిపోవడం జరిగింది. సో ఇలాంటి టైంలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు పొంగనూరు పట్టణ సీఐ సుబ్బరాయుడు తెలిపారు. మృతుని వివరాలపై సమాచారం తెలిసిన వారు 9440796773కి సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని ఓ యువకుడు మృతి చెందినట్లు పొంగనూరు పట్టణ సీఐ సుబ్బరాయుడు తెలిపారు. మృతుడి గుర్తింపు కోసం తమిళనాడు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల వారి సహకారాన్ని కోరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండగా ఎత్తు 5 అడుగుల నుంచి 5.5 అడుగులు ఉంటుందన్నారు. మృతుడి శరీరంపై ప్రత్యేక గుర్తులుగా ఒక చేతిపై శాంతి రాజు, మరో చేతిపై అమ్మ మరియు ఆర్సీజే టాటూలు ఉన్నాయన్నారు. 2 చేతి వేళ్లకు మెటల్ ఉంగరాలు ధరించి ఉంటాడన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుపు రంగు టీషర్టు ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతుడి ఫోటోలు, శరీరంపై ఉన్న టాటూలు, దుస్తుల ఆధారంగా ఎవరైనా గుర్తిస్తే వెంటనే తమిళనాడు తిరునెల్వేలి జిల్లా క్రైమ్ బ్రాంచ్ అధికారులను 9445425602 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 9498100390 నంబర్లకు సంప్రదించాలని కోరారు. ఈ యువకుడి వివరాలపై సమాచారం తెలిసిన వారు పొంగనూరు పట్టణ సీఐ సుబ్బరాయుడు 9440796773 నంబర్కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యువకుడి గుర్తింపునకు ప్రజలు సహకరించి అతని కుటుంబ సభ్యులను గుర్తించడంలో తమ వంతు సహాయం అందించాలని సీఐ సుబ్బరాయుడు కోరారు. 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ వృద్ధురాలికి టీటీడీ ఈవో ప్రత్యేక వీఐపీ దర్శన భాగ్యం కల్పించారు. మా అమ్మమ్మ కోరికను తీర్చిన టీటీడీ చైర్మన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. సోమవారం 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మకి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వేద పండితులతో వేదాశ్రవచనం చేయించి పట్టువస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిగ్పతి మాట్లాడుతూ మా అమ్మమ్మ కోరిక మేరకు మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ చైర్మన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నవనీతమ్మని గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఆలయ ఈవో హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్ కి కృపంగా దైవ కృపంగా మాకు వీఐపీ దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షూఆల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ తో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పాదరక్షల తయారీ యూనిట్ ప్రారంభించాలని విజ్ఞప్తి. నెల్లూరులో పర్యటించిన మంత్రి నారాయణ, పాఠశాలలో అభివృద్ధి పనుల పరిశీలన, వైసీపీ నేతలకు హితవు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, పలు పాఠశాలలు, రేషన్ షాపుల తనిఖీ. అన్నమయ్య జిల్లాలో గజరాజుల విధ్వంసం, పంట పొలాలను తొక్కేసి నాశనం చేసిన వైనం, ఆందోళనలో రైతులు. తిరుమల శ్రీవారిని దర్శించిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు, చైర్మన్, ఈవోలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.